హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. స్వర్ణాంధ్ర కొత్త విజన్ అట, 175 అసెంబ్లీ సీట్లలో యాక్షన్ ప్లాను యూనిట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు జిల్లా నియోజకవర్గ స్థాయిలో స్వర్ణాంధ్ర కార్యాలయాలు పెడతారట. ఏర్పాటుకు కొత్త చరిత్ర, ఒక్కో కార్యాలయ నిర్వహణకు 10 లక్షలు అయిందట ఒక నెలకి. 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఒక యాక్షన్ ప్లాన్ యూనిట్కు అధ్యక్షుడిగా ఎమ్మెల్యే. 2 నెలల్లోనే వాట్సాప్లోనే ఇక అన్నీ వచ్చేస్తాయట. పరిపాలన కూడా ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్లోనే ఉంటాడు. ఇక స్వర్ణాంధ్రకు కొత్త విజన్. ఈ స్వర్ణాంధ్ర ఇప్పటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు 1995లో ఎన్టీ రామారావు గారిని దింపి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఈ స్వర్ణాంధ్ర చెప్పిండు. తర్వాత ఈ మధ్యకాలంలో యోగాంధ్ర అంటున్నారు. ఇంకోటి ఏదో ఆంధ్ర అని రకరకాల ఆంధ్రాలు ఏది వస్తే అది ఆంధ్ర అని చెప్తున్నారు. మరి ఈ స్వర్ణాంధ్ర ఎప్పుడు సాధిస్తారు? 2047 అట. దానికోసం యూనిట్లట కొత్త విజన్ కనిపెట్టిండట. ఇప్పటిదాకా ఉన్న విజన్ పనిచేయనట్టుంది. ఇప్పటిదాకా మేము విజన్ 2020 అని చెప్తారు మీరు మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు విజన్ 2020 అని. 2020 అయిపోయింది కాబట్టి 2047 అని ఇక ఒక వాయిదా కాగానే ఇంకొక వాయిదా పెట్టుకుంటూ పోవడం తప్ప అక్కడ స్వర్ణాంధ్ర అయింది లేదు, ఆ విజన్ మనకు కనపడదు లేదు అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకునేది. ఏంది విజన్ 2020 వల్ల వచ్చిన ఒరిగిందేంది? రేపు విజన్ 2047 వల్ల ఏం ఒరగబోతుంది? ఈ విజన్తో ఎవరిని అభివృద్ధి చేయబోతున్నారు మీరు అని అంటే సమాజాన్ని వర్టికల్గా డివిజన్ చేసేశారు. మీరు చెప్తున్న ఈ విజన్ల వల్ల సమాజం నిట్టనిలున జీలిపోయింది. ధనికులు పేదోళ్ళు అని చెప్పి, విద్యలో ధనిక-పేద, వైద్యంలో ధనిక-పేద, అనేక సౌకర్యాలలో ధనిక-పేదగా డివిజన్ అయిపోయింది. డబ్బులున్నోడు అవుతుండు, డబ్బులు లేనోడు ఇంకా లేనోడు అయిపోతుండు. పేదోడు అవుతుండు, పెద్దోడు అవుతుండు. దీంతో విద్య కార్పొరేటీకరణ, వైద్యం కార్పొరేటీకరణ, మిగతా సౌకర్యాలు కార్పొరేటీకరణ అయిన తర్వాత ఇక మీ విజన్ ఏం పని చేసినట్టు? ఎవరి కోసం విజను? ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో, పెట్టుబడిదారులు ఉంటారో, పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళ కోసం విజన్ లెక్క ఉంది. మీ విజన్ 2020 వల్ల, గతంలో మీరు చెప్పిన దానివల్ల నారాయణ విద్యా సంస్థలు వచ్చినాయి, శ్రీ చైతన్య విద్యా సంస్థలు వచ్చినాయి, యశోద లాంటి, కిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చినాయి, ఏఐజీ లాంటి కార్పొరేట్ హాస్పిటళ్ళు. దాంట్లో ఒక సామాన్యుడు అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని స్థాయిలో ఇలా అవి ఒక సామ్రాజ్యాలను వెళ్తున్నాయి. ఇవాళ మీ విజన్ 2020 వల్ల నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాంటి విద్యా సంస్థలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యా వ్యవస్థను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. పేదోడు అడుగుపెట్టే పరిస్థితి లేదు. పేదోడికేం గవర్నమెంట్ స్కూళ్ళు, పెద్దోళ్ళకేం నారాయణ, శ్రీ చైతన్య అనే ఒక డివిజన్ తీసుకొచ్చారు. దేనికి ఉపయోగపడది? డబ్బులు ఉన్నోడికి ఒక రకమైన ట్రీట్మెంటు, డబ్బులు లేనోడికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి వైద్యం ఉంది. అది మీ విజన్. అంతకుముందు చదువుకోలేదా? గవర్నమెంట్ స్కూళ్ళలో 30-40 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్ తప్ప ప్రైవేట్ స్కూల్ లేదు. ఆయన అద్భుతంగా ఉంది విద్య, అందరికీ సమానం విద్య. ఎమ్మెల్యే కొడుకైనా అందులోనే చదవాలి, ఎంపీ కొడుకైనా అందులోనే చదవాలి, మామూలు కార్మికుడు కొడుకైనా, జీతగాని కొడుకైనా అందులోనే చదవాలి. ఇవాళ మీరు చెప్తుంది ఏంది? ఎమ్మెల్యేల కొడుకులకు ఒక స్కూలు, ఎంపీల కొడుకు ఒక స్కూలు, మంత్రుల కొడుకులు అయితే ఒక స్కూలు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు మనవడికైతే ఇంకో స్కూలు. అంటే స్థాయిలను బట్టి గ్రేడింగ్ చేశారు. ఇదే విజను? సమాజాన్ని గ్రేడింగ్ చేయటం విజను. హాస్పిటల్ కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎవరికన్నా బాగాలేదనుకో, వైద్యం చేయాలంటే చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు చూస్తారు. ఏదైనా ఇంకో సామాన్యుడు అయితే విజయవాడ జనరల్ హాస్పిటల్ ఉంది కదా అంటారు. ఇదే మీ విజన్. మళ్ళీ కొత్త విజన్ అంట. ఈ కొత్త విజన్తో ఇంకేమి విపత్తు అవుతుందో మరి. పాత విజనే ఏడిచినట్టుంది. పాత విజన్ వల్ల సమాజం వర్టికల్గా డివిజన్ అయింది. ఎంత కాదనుకున్నా అవుననుకున్నాం. మీరు ఒప్పుకోకపోయినా డివిజన్ అయింది. అలా పేదోడు విద్య కోసం, వైద్యం కోసం తన్లాడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ అన్ని ప్రభుత్వాలు విద్యా వైద్యానికి మేము అగ్రస్థానం ఇస్తున్నాం అంటున్నారు. ఇలా పేదోడు పరిస్థితి అగమ్య గోచరమైంది, పట్టించుకున్నట్టు లేడు. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఈ విజన్ అని చెప్పారో, కార్పొరేటీకరణ వైపు విద్యా వైద్యం పోయిందో, పెద్దోళ్ళ పిల్లలంతా
ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండి ప్రశ్నించాల్సిన వాళ్ళ పిల్లలంతా అందులో ఉన్నారు. నోట్లో నాలుక లేని వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళు అడిగే పరిస్థితి లేదు, అడిగితే వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. అదే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉండుంటే, పెద్దోళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉంటే గవర్నమెంట్ విద్య పటిష్టంగా ఉండేది, గవర్నమెంట్ వైద్యం పటిష్టంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ వచ్చేది పేదోళ్ళు. మనం ఏదన్నా ఏం చూసినా చూడకపోయినా పట్టించుకోపోయినా చదువు చెప్పినా చెప్పకపోయినా ఎవడు పట్టించుకోడు, మన అడిగేటోళ్ళు లేడు, మన సస్పెండ్ చేసేటోళ్ళు లేడు అన్న ఒక ధీమా వచ్చింది. దాంతోపాటు దానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయట్లే. అసెంబ్లీలో చట్టాలు చేసే వ్యక్తుల పిల్లలు అందులో చదవట్లేదు కాబట్టి, అసెంబ్లీలో చట్టాలు చేసే కుటుంబ సభ్యులు అందులో చూయించుకోవట్లేదు కాబట్టి అదే హాస్పిటల్లో దాని గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళు ఆలోచించేది వాళ్ళ పిల్లల దగ్గర గురించి ఆలోచిస్తారు తప్ప, ఇది ఇవాళ విజన్ 2020 ఫెయిల్ అయ్యి విజన్ 2047కి వచ్చిండు. ఇది కూడా మళ్ళీ పెద్దోళ్ళ కోసం పెద్దోళ్ళని చేయడం, పేదోళ్ళని చేయడానికి తప్ప ఏమిటి ఉపయోగపడదు అనేది ఇప్పుడు మనకు చరిత్ర చెబుతుంది. ఇంకొకటి మరో కొత్త పథకం వచ్చిందట, చదువులకు రుణాలు ఇస్తారట. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరుతో డ్వాక్రా మహిళల పిల్లలకు 4% వడ్డీకే విద్యా రుణం. ఒక 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు చదువుకునే డ్వాక్రా సంఘంలో అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సభ్యురాలై వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుతూ ఉంటే వాళ్ళకి లోన్ కావాలంటే 4% వడ్డీ అంటే పావుల వడ్డీ. పావుల వడ్డీకి ఒకల 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం ఇస్తారట. మరి ఆ రుణం కూడా వాళ్ళు వీళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు ఆడ. ఆ 10 మంది ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉంటారో వాళ్ళు షూరిటీ ఇవ్వాలి. ఫలానా మీ సభ్యురాళ్ళలో ఒక ఆమెకి ₹1,00,000 లోన్ ఇస్తాను, ఆమె పే చేయకపోతే మీరు అందరు బాధ్యులు అని సంతకాలు పెట్టుకొని ఇస్తారు. ఉట్టిగేమి ఇరాడ ఇది ఇస్తారట. మొత్తానికి అయితే కొంత రిలీఫే. సరే, సంతకాలు పెట్టుకొని ఇచ్చినప్పటికీ అవసరమైన వాళ్ళకి ఆసరా అయింది. ₹1,00,000 పావలా వడ్డీకి అంటే మంచి స్కీమే. ఇది కొత్తగా వస్తుందట. వడ్డీకి విద్యా రుణాలు 10,000 నుంచి ₹1,00,000 వరకు, కేజీ నుంచి పీజీ వరకు పథకం వర్తింపు. దూర ప్రాంత విద్యార్థులకు సైకిల్ కొనుగోలుకు ఛాన్సు. శ్రీనిధి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇది రుణాలకు సంబంధించి. రైట్. జూలై 15 తర్వాత స్కూళ్ళు సందర్శిస్తారట నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి. సందర్శించండి, మంచిదే. కొంచెం భయం చెప్పండి స్కూల్ టీచర్లకి. వాల్యుయేషన్ చేస్తే 10వ తరగతి వాల్యుయేషన్ చేస్తే పాస్ అయిన నేను ఫెయిల్ చేస్తారు, ఫెయిల్ అయిన పాస్ చేస్తారు. మరి వాళ్ళు వాల్యుయేషన్ అట్టుంటే చదువు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ మీద కాస్త దృష్టి పెట్టండి. మీరు పరామర్శ అంటే ఫోటోలు వీడియోల కోసం కాకుండా కాస్త అక్కడ పోయి ఆ పరామర్శకి అర్థం ఉండాలి. రైట్. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. పత్రికా స్వేచ్ఛ పైన పాశవిక దాడి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై పచ్చమూకల విధ్వంసం. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై కుతంత్రం. ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో కూటమి సర్కార్ దౌర్జన్యకాండ. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చెలరేగిన టీడీపీ గోండాలు. కర్రలు రాళ్లతో విధ్వంసం. కూటమి ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే పన్నాగం. ఏపీలో రెడ్ బుక్ అరాచకంపై జాతీయ స్థాయిలో ఆందోళన. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్ ఆఫీసులపైన నిన్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎందుకు అంటే అమరావతి పైన కామెంట్ చేశారు కృష్ణంరాజు అని సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో. అంటే అమరావతి అనే రాజధాని చుట్టుపక్కల వేశ్యల సంఖ్య ఎక్కువ ఉంది, అది వేశ్యల రాజధాని అని ఆయనకు మాట్లాడిండు. అది ముమ్మాటికి 100కి 500% తప్పే. ఆ తప్పు చేసినందుకు మీరు కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు కట్టారు. ఆల్రెడీ నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. రేపో మాపో కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేస్తారు, చెయ్యాలి కూడా. కొమ్మినేని శ్రీనివాసరావు అది ఆయన యాంకర్ పొజిషన్, ఆయన మానిటర్ చేసిండు ప్రోగ్రామ్ని. ఆయన నోటి నుంచి అనలే, కానీ ఆయన కూడా చేశారు. వాస్తవంగా చేయాల్సింది కృష్ణంరాజుని, మాటలు అన్నది ఆయన, కాకపోతే ఈయన కూడా చేశారు. సరే, సాక్షి పేపరు సంబంధించి జర్నలిస్ట్ కాబట్టి సాక్షి టీవీలో పనిచేస్తాను కాబట్టి చేసి ఉండొచ్చు. సరే, ఆ హోస్ట్ చేసిండు కాబట్టి అది ఒక లీగల్ ప్రొసీజర్ నడుస్తుంది. మీరు కేసులు పెడుతున్నారు, ఆల్రెడీ అరెస్టు అయింది, ఇంకోళ్ళు అరెస్ట్ కాబోతున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో సాక్షి ఛానల్, టీవీ ఛానల్లో పత్రికల పైన దాడి చేయటం అంటే పాశవికంగా దీన్ని ఏమంటారు మరి? పత్రికా స్వేచ్ఛ పైన దాడి కదా. దీనిపైన ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే అమరావతిని కించపరిస్తే దాడులు చేయొద్దా అంటారు. మరి దాడులు చేసే కాడికి చట్టాలు ఎందుకు, మళ్ళీ కేసులు ఎందుకు, ఎఫ్ఐఆర్లు ఎందుకు, పోలీసులు ఎందుకు? మనమే దాడులు చేసుకోవచ్చు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఇప్పుడు రేపో మాపో ఆంధ్రజ్యోతి పత్రిక నచ్చలేదు ఇంకొకళ్ళకి, వాళ్ళు పోయి దాడి చేస్తే సరిపోద్దా? ఈనాడు పత్రిక ఇంకొక ఆయనకు నచ్చలే, లేకపోతే ఇంకొక ఆయనకు ఆంధ్రప్రభ నచ్చలే, ఇంకొక ఆయనకి ఇంకో ప్రజాశక్తి పేపర్ నచ్చలే, ఎవరంటే వాళ్ళు దాడి చేయటమేనా? అంటే దాడి చేయటం మీన్స్ ఏంది? అధికారం ఉంది కాబట్టి చట్టాన్ని చేతిలో తీసుకొని మనమే కేసులు ఉండవు కాబట్టి ఏది పడితే అది చేస్తా అంటే అది మరి పత్రికా స్వేచ్ఛ పైన దాడి అనకపోతే పత్రిక
ఏదైనా తప్పు చేసి ఉంటే నిజంగానే ఆ ఛానల్లో ఏమైనా తప్పు జరిగి ఉంటే కేసులు పెట్టారు. ఆల్రెడీ కేసు ఆన్గోయింగ్, అది నడుస్తూనే ఉండే. ఇదే అంశం ఒకవేళ ఇక్కడ అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండి, అదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఇట్లాంటిది ఏదైనా కామెంటు ఆంధ్రజ్యోతిలో వచ్చి ఉంటే, ఇదే ఆంధ్రజ్యోతి కార్యాలయాలపైన దాడి చేస్తే ప్రజాస్వామ్యం పైన దాడి, ప్రజాస్వామ్యం కూని అయింది, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అయింది, ఇంత శాంతి భద్రత లోపం ఉంటే ఇట్లాంటి అరాచక రాష్ట్రం అని ఎవరన్నా వస్తారా పెట్టుబడిదారులు అంటారు. మరి ఇప్పుడు ఏమంటారు? ఇట్లాంటివి జరిగినప్పుడు మరి అరాచకం జరుగుతుంది, ఆడ బాగలేదు, లా అండ్ ఆర్డరు బాగలేదు అని చెప్పి పెట్టుబడిదారులు వస్తారా? అంటే ఎట్లా ఉందంటే ఇలా తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా, తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి అంటే మనం ఏది చెప్తే అది, మనం నంది అంటే నంది, పంది అంటే పంది. మనం దాడి చేయటం మంచిదే అంటే మంచిదే, దాడి మంచిది కాదు, ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతి అంటే పద్ధతి వ్యతిరేకం. అంటే వాళ్ళు చెప్పినప్పుడే అది చట్టం, వాళ్ళు చేసింది చట్టం, వాళ్ళు చెప్పింది మాట. గతంలో ఇదే ఆంధ్రజ్యోతి పేపరు ఒక వార్త రాసింది, ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు, బాడుగ నేతలు అని రాసింది. ఎవరిని గురించి? ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య, ఇట్లాంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలు చేస్తున్న, వాళ్ళ సామాజిక ఉద్యమాలు, వాళ్ళ కులాల కోసం ఉద్యమాలు చేస్తున్న నాయకుల్ని బాడుగ నేతలు అంటే కిరాయి నేతలు అని రాసింది. అంటే అన్ని డబ్బులు వసూలు చేసుకొని బతుకుతున్నారు అని వాళ్ళని కించపరిచింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని కించపరిస్తే వాళ్ళు ఎమోషనల్గా పోయి, అంటే కొన్ని కులాలని కొన్ని జాతుల్ని విమర్శించింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒక కుల అహంకారంతోనని చెప్పి వాళ్ళు పోయి దాడి చేశారు. ఆ రోజు ఏమన్నారు మీరు? పత్రికా స్వేచ్ఛ పైన దాడి, పాశవిక దాడి, ఇట్లా చేస్తారా? మా ఒపీనియన్ చెప్పినాం, చెప్తే తప్ప అన్నారు. ఇప్పుడు ఇక్కడ అది కూడా చెప్పలేదు కదా. సాక్షి టీవీ ఛానల్లో సాక్షి పత్రికో అమరావతి వేశ్యల రాజధాని అనలే, అందులోకి వచ్చిన ఒక డిబేట్లోకి వచ్చిన గెస్ట్ అన్నాడు. మీరు ఎట్లాగా డిబేట్ చేసిన ఆయన్ని గెస్ట్ మీద కేసే పెట్టారు, ఆ కేసు నడుతూనే ఉంది. మరి ఇంత దారుణంగా ఆఫీసుల పైన దాడి చేయడం అనేది మరి ఏ రకంగా సమర్థించుకుంటారు ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ? ఇది ఏ రకమైన మెసేజ్ ఇస్తుంది ప్రపంచానికి, దేశానికి? మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట? అరాచక శక్తులు పెట్టరేగిపోతున్నాయా లేదా? భవిష్యత్తులో దీని ఎఫెక్ట్ పెట్టుబడులపైన ఎట్లా ఉంటుంది అనే అంశాలను కూడా పరిశీలించుకోవాలి ఒకసారి. కాబట్టి ఇవాళ అధికారం ఉంది కాబట్టి మనం ఏది చేస్తే అదే శాసనం అంటే అవ్వచ్చు, కానీ అధికారం శాస్త్రం కాదు. అసలు అధికారాన్ని ఇచ్చేది ప్రజలు. ఒకసారి ప్రజల్లో ఇది ఏంటి అనేది పడ్డదే అనుకో, ఎంతలా ఉన్నాయని తీసి పక్కన పెడతారు. అది గమనించుకోవాలి. మొత్తానికైతే పాశవిక దాడి అనేది చేశారు. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ ఏడాది దుర్మార్గపు పాలన, అవినీతి, వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయడానికే చంద్రబాబు అధికార దుర్వినియోగం. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టులని భయకంపితుల్ని చేస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ చేసి కక్ష సాధింపులు పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరించి సాక్షి కార్యాలయాలపై పథకం ప్రకారం దాడులు చేయించారు. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఈరోజు ఏది విత్తుతారో రేపదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి. కోడలు మగపిల్లాండి కంటే అత్త వద్దంటుందా అని మీరు అనలేదా? ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైన చేయాలని మీ బావమరిది అనలేదా? ఈ వ్యాఖ్యలు చూస్తే మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుందని సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం ఎత్తిండు. ఇది వాస్తవంగా గతంలో అనేక మంది, ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడింది కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పుడున్న హోంమంత్రి వంగలపూడి అనిత గారితో సహా, బాలకృష్ణ గారు ఇప్పుడు అసెంబ్లీలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయనతో సహా, లోకేష్ గారితో సహా, చంద్రబాబు నాయుడు గారితో సహా ఇంకా చాలామంది, అంటే అందరి పేర్లు మనకు తెలియదు కాబట్టి ఇది ముఖ్యమైన వాళ్ళనే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మహిళల గురించి. అలా మహిళలు అంటే ఇక మాకు ఎనలేని గౌరవం అన్నట్టు, దేవతల లెక్క పూజిస్తాం అన్నట్టు వీళ్ళు బిల్డప్లు. జరిగిందని కేసు పెట్టారు, కేసు మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అది ఒక ప్రొసీజరు. దాడులు చేసిపోయింది, దాడులు నిజంగానే చేయాలి పత్రికల మీద, టీవీ ఛానళ్ళ మీద అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న పత్రికలు, టీవీ ఛానళ్ళు, సరే సాక్షి పేపర్ అంటే వాళ్ళు అధికారిక పత్రిక, వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం రాయొచ్చు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న పత్రికలు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ పత్రికలు. వాళ్ళు చేస్తున్న ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో రాసిన రెచ్చగొట్టే అనేక వార్తలపైన ఎన్ని దాడులు చేయాలను? మస్తు రెచ్చగొట్టే చేశారు. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ చేశారు. కానీ ఏ రోజు విజ్ఞత కోల్పోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇలా ఆంధ్రప్రదేశ్ని ఒక రావణ కాష్ట చేసే పరిస్థితికి వచ్చింది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక వార్త. ఆదాయం పెరిగితేనే సూపర్ 6, ఈ నెలలో తల్లికి వందనం
తేదీ ఖరారైందంటే సీఎం చంద్రబాబు గారు చెప్పారు. కేంద్రం వాటాతో అన్నదాత సుఖీభవ 3 వాయిదాల్లో ఇస్తాం. రాష్ట్రంలో రాజకీయ పరిపాలన ఉంటుంది. మేము తీసుకునే నిర్ణయాలు అమలు బాధ్యత అధికారులదే. ఇగో ఇట్లాంటివన్నీ అడగకుండా ఉండటానికి ఇట్లాంటి దాడులు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. సూపర్ 6 మీరు ఎప్పుడు అమలు చేస్తున్నది? ఆదాయం పెరిగితే సూపర్ 6 ఏంది? ఎవరు ఆదాయం పెరగాలి? రాష్ట్రం ఆదాయమా? యాడ్ నుంచి పెరిగిద్ది ఆదాయం? జిఎస్టీ గత సంవత్సరం కాబట్టి ఇప్పుడు తగ్గింది. యాడ్ నుంచి పెరిగిద్ది ఆదాయం? ఇగో ఇట్లాంటి దాడులు చేస్తే, ఇట్లాంటి అరాచక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఎవడొత్తరు పెట్టుబడులు పెట్టడానికి? దావోస్ పోతురి. మొత్తం విధ్వంసమైంది రాష్ట్రం అని చెప్పి దావోస్ పోతే ఎవడు కూడా అరే నువ్వే విధ్వంసమైందంటే మళ్ళీ ఆడికి వచ్చి మేమేం చేయాలి, మళ్ళీ మేమే ఆడ విధ్వంసం అవుతాం, అందులోకి వచ్చి రామని చెప్పా. ఇప్పుడు మీరు పేపరు టీవీ ఛానల్ పైన దాడులు చేస్తుంటారు, అరాచకాలు సృష్టించాక ఎవడనొత్తరా? ఆ అరాచక రాష్ట్రంలోకి మేమెందుకు, ఆ రావణ కాస్ట్లోకి అని రాడు కదా. ఇక ఎక్కడి నుంచి పెరిగిద్ది ఆదాయం? ఎప్పుడు మీరు సూపర్ 6 అమలు చేస్తారు? ఎట్లా సూపర్ 6 అమలు చేసే పద్ధతి? ఇక అన్నదాత సుఖీభవట, ఇది ఈ నెల తల్లికి వందనమాట, ఈ నెలలో అమలు చేస్తామంటే డేట్ చెప్పలే. ఈ నెలలో తేదీ ఖరారు చేస్తారట, ఇయ్యటం కాదు. మరి ఆ తేదీ ఖరారు ఏందో, ఈ కథ ఏందో, ఇట్లాంటివన్నీ యూటర్న్ల కార్యక్రమం ఓట్ల కోసమే రకరకాల హామీలు ఇచ్చారు. ఇవాళ అమలు చేసే పరిస్థితి లేదు. ఇక ఆయన అసలు అదంతా విజను, కొత్త విజను 2047 ఇదంతా చెప్తుంటే ప్రజలకి ఏం అర్థం కాదు. ఇది ఏంది, మనకు సంబంధించింది కాదు కదా. ఈ 2047 ఏంది, ఈ విజన్ ఏంది, ఈ కథ ఏంది, మనకేమన్నా ఇస్తారేమంటే మనకిచ్చే అమ్మఒడి ఇటుపోయింది, రైతు భరోసా ఇటుపోయింది, వీటి గురించి అడుగుతుంటే ఏందో చెబుతుంటే ఆ విజన్ మనకి అర్థం కాదా, మనకు సంబంధించింది కాదేమని జనాలు అనుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన గురించి ఆలోచిస్తుండా, పెట్టుబడిదారుల గురించి ఆలోచిస్తుండా, ప్రజల గురించి, పేదోళ్ళ గురించి ఆలోచిస్తుండా, పెద్దోళ్ళ గురించి ఆలోచిస్తుండా అనే ఒక అనుమానం అయితే ప్రజల్లో స్టార్ట్ అయింది. ఈ సూపర్ 6 అయితే ఇప్పట్లో లేదట. ఇవన్నీ సాక్షి కార్యాలయాలపైన డైరెక్ట్గా పోయి దాడులు చేసే పరిస్థితి, గేట్లు దూకుతున్నారు. సరే వాళ్ళు 100కి 500% ఆ వ్యాఖ్య కృష్ణంరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్య. ఆయన 35 సంవత్సరాలు సీనియర్ జర్నలిస్ట్ అట. ఎప్పుడు మరి అట్లాంటి దొరలో మొట్టమొదటిసారి దొరికిందంటాడు. 100కి 500% తప్పే, కేసు పెట్టాల్సిందే, చట్ట ప్రకారం శిక్షించాలి. కానీ ఇదేంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, ఇదేం పద్ధతి? వాస్తవంగా ఇంకోటి అసలు గమ్మత్తు ఏంటంటే, ఆయన కృష్ణంరాజు అన్నది టీవీ ఛానల్లో కూర్చొని ఒకసారి అంటే వీళ్ళు 100 సార్లు అంటున్నారు దాన్ని. ఇంకోదిగా అవమానిస్తున్నారు. వాస్తవంగా వేశ్యల రాజధాని కానీ, వేశ్య అని ఒక మహిళలను అంటాం కానీ చాలా తప్పు అది. ఒకసారి అన్నాడు ఆయన, అయిపోయింది. దానికి ఎక్కువ పబ్లిసిటీ వీళ్ళు ఇస్తున్నారు. దాన్ని చూడనోడున్నా కూడా సృష్టి చేస్తున్నారు. పదే అని వేశ్యల రాజధాని అన్నని వీళ్ళు రోడ్లెంబడబడి డమకాయేస్తున్నారు. తప్పు కాదు ఇది. ఆయన అన్నాడు, ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ మీరు ముందు 1000 సార్లు ఇప్పటికే అంటారు. ఇప్పుడు ఎవరు అవమానిస్తున్నట్టు, ఆయనకంటే వీళ్ళు ఎక్కువ అవమానిస్తున్నట్టు అవుతుంది. మరి వాళ్ళకి అర్థమవుతుందా లేదు తెలవట్లే. అమరావతిలో ఉన్న మహిళలకైనా కనీసం అర్థమవుతుందో లేదో, వాడు అన్నది ఒకసారి అన్న గదిలో కూర్చొని అన్నది వెళ్ళిపోయింది, వీళ్ళు రోడ్లు ఎక్కి మరి డమకాయేస్తున్నారు, ఫ్లెక్సీలు పెట్టి డమకాలు వేసి, ఇక ఏంది కథ, డిబేట్లు పెట్టి అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. మరి వాళ్ళకి అర్థమవుతుందా? తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కావట్లేదు, తెలియదు. కానీ కొమ్మినేని అరెస్ట్ అక్రమం, దేవులపల్లి అమరు చెబుతుండు. సాక్షిపై దాడులు ఖండించిన ఐజేయు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఐజేయు మాజీ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ తీవ్రంగా ఖండించారు. విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించినప్పటికీ అరెస్ట్ చేశారన్నారు. 70 ఏళ్ల కొమ్మినేనిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి టాక్ షోలు చేసేవారు అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, కొమ్మినేనిపై పెట్టినట్టు వారందరిపైన అక్రమ కేసులు పెడతారని ఆయన ప్రశ్నించారు. మహిళలను కించపరిచే విధంగా, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరు మాట్లాడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. లైవ్ షోలో చర్చలో పాల్గొన్న విశ్లేషకులు చేసే వ్యాఖ్యలను ఎడిట్ చేసే అవకాశం ఉండదన్నారు. ముందుగా రికార్డు చేసి వీడియోలను మాత్రమే ఎడిట్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇది మొత్తానికి కొమ్మినేని 70 సంవత్సరాల వయసులో ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టడం ఖండిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడలేదు, గెస్ట్ మాట్లాడిండు వాస్తవంగా అనేది. నేనంటే చంద్రబాబుకు పగ, అందుకే కక్ష సాధింపు చేస్తాడు అని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు చెబుతుండు. తన అరెస్టుపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. నేను సీనియర్ జర్నలిస్ట్ని ఎలా అరెస్ట్ చేస్తారు? సెర్చ్ వారెంట్ కూడా ఇవ్వలేదు. 70 ఏళ్ల వయసులో నా పైన ప్రభుత్వానికి ఇంత కక్ష దేనికి? కక్ష గట్టి చేస్తున్నారు. నా వల్ల ఎవరికి నష్టం కలిగిందో, ఇబ్బంది కలిగిందో చెప్పడం లేదు. పోలీసులు రూల్స్ పాటించకుండా ఐడి కార్డులు చూపి తుళ్ళూరు తీసుకెళ్తామని చెప్పారు. ఇంటిలో పైకి వెళ్ళి మందులు తెచ్చుకోవడానికి కూడా పోలీసులు ఒప్పుకోలేదు. ఫిర్యాదు ఎవరిచ్చారో చెప్పకుండా
కావాలని నాపై కక్ష కట్టి చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కేసులు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్లు రాకుండా చేయాలని చూస్తున్నారేమో. ఇది ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ కింద ఉంది కాబట్టి నన్ను కట్టడి చేసే ప్రయత్నం. వాస్తవంగా నేను ఆయన చాలాసేపు తనలాడిండు. ఏం కేసు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఏ సెక్షన్ కింద పెట్టారు అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. ముందు ఎక్కు అంటున్నారు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే ప్రజలు అంటున్నారు. ప్రజలంటే ఇప్పుడు వేల మంది అయితే వచ్చి ఇయ్యరు కదా, ఒకడు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే చెప్పట్లే. ఇంకోటి దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దురదృష్టం, అట్రాసిటీ కేసు పెట్టారు ఆయన పైన, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. మరి ఆయన ఏం మాట్లాడిండు ఏం కాదు నాకైతే అర్థం కాలే. రఘురామకృష్ణరాజు మాట్లాడిండు, దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ లేదు, వేశ్యల రాజధాని, వేశ్యల సంఖ్య ఎక్కువ ఉంది అన్నాడు ఆయన ఏదో డేటా పట్టుకొని. ఈయనైతే అది కూడా అలా అట్లంటే బాగోదేమని కూడా కొంచెం సంజాయించే ప్రయత్నం చేసిండు, కాకపోతే తీవ్రంగా ఖండించలేం. మరి దాంట్లో ఎస్సీ ఎస్టీలను ఎడకించపరిచినట్టు ఉంది. అంటే కొంతమంది దళిత మహిళలతో కేసు పెట్టించారట. దళిత మహిళలు అయితే మమ్మల్ని వేషాలు అనడానికి అది ఎవరినైనా అప్లై చేసుకోవచ్చు. మహిళలు అనేది వచ్చింది కాబట్టి ఏ మహిళ అయినా అప్లై చేసుకోవచ్చు. దళితులు అప్లై చేసుకోవచ్చు, అగ్రవర్ణాలు అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై. ఇది పూర్తిగా కక్ష సాధింపు కాబట్టి దళితులతో పెట్టించి బెయిల్ రాకుండా ఉండటం కోసం ఇవన్నీ. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సిబ్బంది నిరసన తెలిపారట. అన్ని జిల్లాల్లోనూ కొవ్వొత్తుల ప్రదర్శనలు, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకు కక్ష సాధింపు, ప్రజా వ్యతిరేకతను కప్పించుకునేందుకే దాడులు. మొత్తానికి సాక్షి ఛానల్స్, టీవీ ఆఫీసులపైన దాడి చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వాళ్ళ సిబ్బంది వచ్చి రోడ్ల మీదకి వచ్చారట. రేణుకా చౌదరి వ్యాఖ్యలు బాబు కుట్రల భాగమే మండిపడ్డ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం. రేణుకా చౌదరి కూడా కామెంట్ చేశారు. తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ సభ్యురాలు, తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆమె మరి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి మీద చాలా కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని విజయమ్మ ఆమె గొంతు బీసి సంపాదించింది పుట్టంగానే అని చెప్పింది. ఏమో మరి మీరు అంత సీనియర్ నాయకురాలు, కేంద్రంలో 2-3 సార్లు మంత్రి చేశారు, రాజ్యసభ సభ్యురాలకు చాలాసార్లు చేశారు, సీనియర్ పొలిటీషియన్. సరే మీకు సామాజిక కోణంలో ఎంతైనా ప్రేమ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కులం ఒకటి కాబట్టి ఉండొచ్చు, అమరావతి పైన ఇంకో సామాజిక అంశాలపైన కులం మనం కాబట్టి ఉంటే ఉండొచ్చు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, కుల సంఘంలో లేరు. ఒక రాజకీయ పార్టీలో, అది జాతీయ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని బొందులోనే పిసికి చంపేయాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు పాపం పిల్లనిచ్చిన మామని ఎన్నిపోటు పొడిచిండని ఆయన ఏమనుకోవాలి పాపం. ఆయన కూడా పాపం ఇప్పుడు ఈయన ఎవరికి పొడిచిండో తెలియదు ఎన్నిపోటు. నిజంగానే మీరు గొంతు బిసికి ఏది పురిట్లోనే సంపాల్సినంత పరిస్థితి అంత ఉన్మాదైతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు? ఇవాళ మన 40% ఓట్లు ఎందుకు వస్తాయి? అంత మాస్ ఫాలోయింగ్ ఎందుకు ఉంటుంది? మరీ అంత వరస్టా? మీరు చెప్పే అంత వరస్టా? గొంతు బిసికి సంపాల్సిన వయసు అంత అరాచకవాదో లేకపోతే అంత బ్యాడ్ క్యారెక్టరో అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు. మీకు అంత ఎమోషన్ ఉంటే ఉండొచ్చు. అమరావతి పైనో, చంద్రబాబు నాయుడు గారి పార్టీ పైనో, చంద్రబాబు నాయుడు గారి పైనో లేకపోతే ఆ సామాజిక వర్గం పైన ఉంటుంది, సహజం. అది మీరు ఆ కులం కాబట్టి సహజంగా ఉండొచ్చు. కానీ గొంతు బిసికి సంపాల్సింది, మెడ బిసికి సంపాల్సిందంటే మీరు కాస్త జాగ్రత్త ఏపిపోతే. ఎందుకంటే ఆయనకు 40% ఓట్లు ఉన్నాయి, ఇబ్బంది కలిగిద్ది. ఎందుకంటే మీరు సీనియర్ పొలిటీషియన్, స్థాయికి తగ్గట్టు మాట్లాడితే మంచిగా ఉంటుంది అని చెప్పి రేణుకా చౌదరి వ్యాఖ్యలు బాబు కుట్రలంటే మరి ఏనే అనిపించింది అంటున్నారు. ఈయన అనిపించడం లేదు, ఇంకా ఆడవుడు లేక ఎంతో అనిపిస్తారు. కానీ ఇక ఆమె అన్నది, ఆమె కూడా ఎందుకంటే బాబు గారు దృష్టిలో పడాలి కదా. రేణుకా చౌదరి కూడా నా గురించి మాట్లాడింది, ఎప్పుడన్నా ఏదైనా వస్తే పని చేయాలని. ఎవరు బాధ వాళ్ళది. ఇగో జగన్ పుట్టగానే విజయమ్మ చంపి ఉండాల్సింది. సాక్షి డిబేట్లో అమరావతిపై విషం జిమ్మారు. జగన్ తొలి నుంచి అమరావతికి వ్యతిరేకం. జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణరాజును వదిలిపెట్టకూడదు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు. జగన్ పుట్టగానే విజయమ్మ చంపి ఉండాల్సిందట. మీరు ఒక తల్లి కదా, ఏ తల్లి అయినా బిడ్డను అప్పుడే ఎంత వరస్ట్ కేసు అన్నా కానీ ఒక 10 రేపులు చేసినప్పుడు కూడా అనరు. అట్లా ఈ తల్లి అందు, వేరే వాళ్ళు అంటారు 100 బయట వాళ్ళు. కానీ ఇట్లా మీరు జగన్ పుట్టగానే విజయమ్మ మరి విజయమ్మ మహిళ కాదా, విజయమ్మ తల్లి కాదా? మీరు ఎట్లా చేస్తారు కామెంట్ విజయమ్మ పైన? అంటే మీరు ఎవరైతే తల్లి అనుకుంటారో వాళ్ళే తల్లి, వాళ్ళే మహిళ. మీరు ఎవరిపైన వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు మహిళలు కాదు, వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదు, వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి కుటుంబం ఉండదు, వాళ్ళకి ఏ నీతి ఉండదు, నియమం ఉండదు, వాళ్ళకి పరువు ఉండదు. జగన్ పుట్టగానే విజయమ్మ గొంతు బీసి సంపాల్సిందంటే అంటే వాళ్ళ తల్లిని అవమానిస్తున్నావా, కొడుకుని అవమానిస్తున్నావా, ఏం అవమానిస్తున్నావు నువ్వు అనేది ఒక సీనియర్ పొలిటీషియన్గా ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పట్టడానికి నానా రకాల తంటాలు పడి ఇట్లాంటి వ్యాఖ్యలు కాదు, వేరే చేయండి. కాకపోతే ఆయన పోయి శాల్వా కప్పి సన్మానించండి, లేకపోతే కాళ్ళు మొక్కండి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. చాలామంది మొక్కుతూ ఉంటారు కాళ్ళు, అవి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు.
ఇదెందుకు ఇట్లాంటి లేదు మీరు అమరావతి పైన ఆయన అన్న తప్పు క్షమాపణ చెప్పాలన్న అంతవరకు బాగుంటుంది. పిసిసి చంపడం ఏంది మరి. జగన్ ఇంకా ఏమో వాళ్ళ చెల్లెలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణి రాజధాని వ్యాఖ్యలపై జగన్ భారతి క్షమాపణ చెప్పాలి, మన రాజధానిపై ఇలాంటి కామెంట్లు క్షమించరాని నేరం, వేశ్యల రాజధాని అనడం అజ్ఞానమే, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారట. రాజధాని వ్యాఖ్యలపై జగన్ భారతి క్షమాపణ చెప్పాలంటుంది. ఎవరు ఈమెగారు వైఎస్ షర్మిల గారు చెప్పాలా ఏంటి? వాళ్ళు అన్నారా చెప్పడానికి? వాళ్ళు అనలేదు కదా. మరి బాలకృష్ణ గారు ఏం చెప్పాలా? ఎవరు కనపడితే వాళ్ళకి ముద్దాన పెట్టండి కడుపాన చేయండి అన్నాడు. వీళ్ళు ఓన్లీ అమరావతి అన్నారు, వాళ్ళు మొత్తం ఎక్కడ మహిళలు కనపడ్డా నేను చాలా లోతులు చూసి వచ్చినా అన్నాడు. చాలా లోతులు చూసిండట ఆయన. మరి ఆ లోతుల సంగతి ఏంది, ముద్దుల సంగతి ఏంది, కడుపుల సంగతి ఏంది ఆ రోజు అనలేదు. మరి నువ్వు ఆ రోజు అనలేదు కదా. ఇంకొకటి మీ అమ్మని మీ వదిన్ని కూడా డైరెక్ట్గా ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు చాలామంది వాళ్ళ కార్యకర్తల నాయకులు. మరి ఆమె అమ్మ అయినప్పుడు వీళ్ళ నాన్న ఆమెకి ఏం కావాలన్నాడు అని అన్నది ఆమె ఒక మహిళగా. అంటే ఏంది దాని అర్థం? మీ తల్లిని స్వయంగా అన్నది, మరి ఆమె క్షమాపణ చెప్పొద్దా? అరే నోటితోనే అన్నది ఆడియోలు వీడియోలని వాళ్ళే క్షమాపణ చెప్పొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఛానల్లో కూర్చొని ఒక జర్నలిస్టో ఇంకొక ఆయన గెస్టో అన్నదానికి వాళ్ళు వచ్చి సారీ చెప్పాలన్నావు. మరి ఏమి నీతి ఇది? ద్వంద్వ నీతి ఎట్లా ఉంటుంది? మీరు నిజంగానే ప్రజల కోసం నిజంగానే అమరావతి రాష్ట్రంలో అమరావతి రాజధానిలో ఉన్న మహిళల కోసం ఆత్మగౌరవం కోసం తపన పడితే తప్పు లేదు. మీ వ్యక్తిగత కక్షల కోసం దీన్ని వాడుకుంటే తప్పది. మీకు భారతి గారికి ఉన్న వ్యక్తిగత కక్షలో జగన్మోహన్ రెడ్డికి మీకున్న దాంట్లో వాళ్ళతో ఇదే సందేహం సారీ చెప్పితే నేనేదో ఉద్ధరిస్తా బిల్డింగ్లు కడతా అంటే అది అయ్యేది కాదు, పాడు కాదు. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీ, చట్టము న్యాయము కూని అయిపోతున్నాయి, మేధావులను జర్నలిస్టులను భయపెడుతున్నారు. జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు కక్ష సాధింపే మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేసిండు. ఇది ఒక వార్త దిశకు సంబంధించి. అరాచకాల కేర్ ఆఫ్ ఉందట. ఆ వ్యాఖ్యలు క్షమించరాని నేరం, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన ట్వీట్ చేసిండు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరమని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి మహిళలు మనోభావాలు దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నారు. ఇలాంటి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణం, హేయం, సభ్య సమాజం సహించలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎకరా భూమి ఉన్న రైతు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాక తదనంతరం కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవి. అలాంటి రైతులు ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవని వెంకయ్యనాయుడు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వాస్తవం ఇది, జుగుత్సాకరమైనవి. అన్నవాడు ఎవరైతే కృష్ణంరాజు ఇంకోళ్ళు అన్నారో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అవి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని. ఇది విజ్ఞత అంటే. ఆయన చాలా డిగ్నిఫైడ్గా చెప్పిండు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి లేదా భారతో పిసికి చంపడం ఈ మాట్లాడలే ఆయన. ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళపైన కఠినమైన శిక్షలు ఉండాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. భూమిని త్యాగం చేయటం రాష్ట్రం కోసం రాజధాని కోసం అంటే అది ఒక మామూలు వ్యక్తులు చేసే పని కాదు. భూమికి మనిషికి అవినాభావ సంబంధం ఉంటుంది, జీవితం వాళ్ళ ముడిపడి ఉంటుంది భూమితోని. అట్లాంటి భూమిని అర్ధ ఎకరం ఉన్నోడు కానించి 50 ఎకరాలు ఉన్నోళ్ళ వరకు ఏ రైతు కూడా రాజధాని అనే ఒక దానికోసం ఒక సంకల్పం కోసం ఇచ్చారు. ఇయాలో ఇది జగన్మోహన్ రెడ్డినో లేదా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇలా రాష్ట్రాన్ని చూసి రాష్ట్ర రాజధానిని చూసి ఇచ్చారు. అట్లాంటి త్యాగమూర్తులపైన వాస్తవంగా అట్లాంటి కామెంట్ చేయొద్దు, తప్పది, దాంట్లో డౌట్ లేదు. 100కి 500% తప్పుకు తప్పే. కానీ ఆ తప్పుని కరెక్ట్ పద్ధతిలో తీసిపోకుండా దాన్ని వేరే రకంగా తీసిపోతాను. దాన్ని వేరే రకంగా అసలు వాడు మాట్లాడిందే మాటలు, తప్పు మాటలు. ఆ తప్పు మాటలు వీళ్ళు పదే ఇంకా 100 సార్లు 1,00,000 సార్లు ప్రచారం చేస్తున్నారు. దానికంటే కూడా చర్యలు తీసుకోండి. ఇది వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది. నాకు క్యాన్సర్ అని చెప్పడం బాధాకరం, నా కొడుకు గిరి రాజకీయ ఎదుగుదలపై అసూయతోనే కూతురు క్రాంతి వ్యాఖ్యలపై మండిపడ్డ ముద్రగడ్డ స్పందన. తన క్యాన్సర్ అని ఇంట్లో బంధించి ఇబ్బందులు పెడుతున్నారని అత్యంత బాధాకరమని అనడం బాధాకరమని
కాపు ఉద్యమ నేత మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే. కుమార్తె క్రాంతి చుట్టుపై ముద్రగడ పద్మనాభం స్పందించి సోమవారం ఒక లేఖను విడుదల చేశారు. తన చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు 100కు 1000% గిరినే కారణమని తెలిపారు. రోజు నాకు అన్ని సేవలు చేయకుండా బయటకు వెళ్ళడు అంటూ చెప్పుకొచ్చారు. మా అబ్బాయిని నాకు దూరం చేస్తే కూతురు దగ్గరకు వెళతానని కొందరు అనుకుంటున్నారని, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ఇంటికి వెళ్ళనని ముద్రగడ తేల్చి చెప్పారు. వయసురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉన్నాయే తప్ప మరి ఇతర సమస్యలు లేవని స్పష్టంగా చెప్పారు. ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి మొన్న మధ్య సోషల్ మీడియాలో వచ్చి నా తండ్రిని నన్ను చూడకుండా బంధిస్తున్నారు, క్యాన్సర్ వచ్చింది, ఆయనకు ట్రీట్మెంట్ చేయట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అని ఆమె ఏదో ముసలి కన్నీరు గారిచింది. పాపం ఆ కన్నీరు గారిస్తే వాస్తవంగా నేను కూడా అనుకున్నాను, ఏమో ఎంత రాజకీయ డిఫరెన్స్ ఉన్న కూతురు కదా తండ్రిని చూడని ఇవ్వటం ఇది దుర్మార్గం అని ఆయనే స్వయంగా బయటకు వచ్చి చెప్పిండు. అదంతా డ్రామా, ఆ డ్రామా షో చేస్తుంది. ఆమెకి తండ్రి తల్లి సెంటిమెంట్స్ ఏమి లేవు, అసలు ఆ మొత్తాన్ని తొక్కటం ఉండదు. ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు వచ్చినా నా కూతురు అనేది లేదు అనే పద్ధతులు ఆయన లేదు అన్నట్టే చెప్పిండు. ఇక మాకు వాళ్ళకి గతంలోనే సంబంధాలు తక్కువ, ఇక 1 ఇయర్ నుంచి అసలు ఆ సంబంధాలు చాలా పీక్ స్థాయికి పోయినాయి, ఇక దగ్గర అయ్యే పరిస్థితి లేదు, అసలు ఈ జన్మలో ఇక ఆ మొత్తంలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. అట్లాంటిది ఆమె వచ్చి నాకు నా కుమారుడు సరిగ్గా చూడటం నన్ను నా కొడుకుని దూరం చేసే ప్రయత్నం, నాకు నా కొడుకు మధ్యలో గ్యాప్ పెరిగితే నేనేదో కూతురు దగ్గర పోతా అనుకుంటుందేమో, అవసరమైతే వేరే చావనాయం చేస్తా కానీ అవసరమైతే అక్కడికి పోయే పరిస్థితి లేదు, ఈ జన్మ కాదు ఏ జన్మలో కూడా అది జరిగే పని కాదని స్పష్టంగా కుండబద్దలు కొట్టి ఒక లేఖ రిలీజ్ చేసిండు ఆయన. మరి ఏమి రాజకీయాలు ఏం కాదో కూతురు తండ్రి పైన మరి రాజకీయాల కోసం మరీ ఎంత దిగజారే. ఆయన క్యాన్సరే లేదట, క్యాన్సర్ అని చెప్పా, ఎంత క్రైమ్ ఇది అంటే అన్నని టార్గెట్ చేయడానికి క్యాన్సర్ ఉంది ఇది అది అని చెప్పింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. భారతీకి భూహారతేట, సొంత కంపెనీకి జగన్ సంతర్పణ, ఎన్నికల షెడ్యూల్కు ముందు బరితెగింపు, భారత్ సిమెంట్స్కు 744 ఎకరాలు సున్నప్రాయి లీజు. లీజుకి ఇస్తేనే భూహారత అయింది. 744 ఎకరాలు ఇచ్చిండట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారతీ సిమెంట్స్కి, హారత లెక్క ఇచ్చిండు, ఏది లీజు. మరి అమ్మేశారు 99 పైసలకి విశాఖపట్నంలో. అదేమన్నా వార్త రాస్తే ఆంధ్రజ్యోతి నిజంగా ఇది రాస్తే దీనికి దానికి మంచిగా ఉండేది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినా కానీ ప్రశ్నిస్తుంది ఏది ఆంధ్రజ్యోతి అని ఉండేది. అదే రాయరైత్రి 99 పైసలకే టీసీఎస్కి కంపెనీకి ఇచ్చారు, లూలు కంపెనీకి ఇచ్చారు, ఇక ఊర్సా కంపెనీకి కూడా అంటున్నారు కానీ లేదు మేము అమ్మినం ₹1 కానీ లోకేష్ గారు చెప్తున్నారు. కానీ సరే ఏదైనప్పటికీ విశాఖపట్నం నడిబొడ్డులో 99 పైసలకి 50 పైసలకి 59 పైసలకి ఇచ్చినప్పుడు ఈ వార్త ఇట్లనే ఉండుంటే బాగుండేది. భారతీకి లీజుకి ఇచ్చిండట, మరి అది ఇచ్చిండా లేదా ఆంధ్రజ్యోతి రాసిండంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి, అంత ఈజీ కాదు. ఆయన ఆవేశం అంతా వార్తలలో బ్యాన్ రైటంలో పెడతారు. సొంత కంపెనీకి జగన్ సంతర్పణ అని, నియోజకవర్గానికి ఒక విజన్ అట. రైట్. కొమ్మినేని అరెస్టు, పరారిలో ఎనలిస్టు కృష్ణమరాజు, అమరావతిని వేశ్యల రాజధానిగా చిత్రీకరించడంపై దళిత జేఏసీ నేత ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు. ఇది దళిత జేఏసీ నేత ఇచ్చిందట ఫిర్యాదు, అందుకే అట్రాసిటీ కేసు అయినట్టుంది. తుళ్ళూరు స్టేషన్లో వారిద్దరితో పాటు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు. ఉదయాన్నే హైదరాబాద్లో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్న తుళ్ళూరు పోలీసులు రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే, అనంతరం నల్లపాడు స్టేషన్కి తరలింపు. వైస్ చీపీ విషం, సంకరజాతి తెగవారే ఇలా చేస్తారు అని ఇక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిండు. జగన్ మీడియాపై జనాగ్రహం, మహిళల నిరసనలు, పోలీసులకు ఫిర్యాదులు. ఇది జగన్ మీడియా పైన జనాగ్రహం వ్యక్తం చేశారట. ఆ జనాగ్రహమా తెలుగుదేశం పార్టీ ఆగ్రహమా తెలియదు, మొత్తానికి కండవలు అయితే వేరే వేసారులే కానీ వీళ్ళు రకరకాల దాన్ని రెచ్చగొట్టేవే ఇది చేస్తున్నారు. అన్నది ఒకసారి అయితే వీళ్ళు 1000 సార్లు అంటున్నారు, అది దురదృష్టం అనమాట. రైట్. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్ళీ ఊపిరి వచ్చిందట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏడాదిలో వెచ్చించింది 14,479 కోట్లు. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కిన 82 పథకాలు, లక్షల మందికి చేకూరుతున్న లబ్ధి, తాగునీటి సౌకర్యం, రహదారులు, అభివృద్ధి పనులకు ఊతం. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్ళీ ఊపిరి వచ్చింది. ఇన్ని ఊపిరిలు వస్తున్నాయి కానీ అది రావట్లే. ఏది రైతు భరోసా రావట్లే, తల్లికి వందనం రావట్లే, మహిళా నిధి రావట్లే, ఉచిత బస్సు ప్రయాణం, అంతా ఊపిరి వచ్చింది అంటారు. ఊపిరి ఎడిపోతుందో అర్థం కావట్లే. కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఊపిరి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 82 పథకాలు మళ్ళీ పట్టాలు ఎక్కినాయట. మరి ఆ ఎక్కిన పట్టాలు ఎడిపోతున్నాయి, ప్రజల దగ్గర పోతున్నాయా, ఎడిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు. పట్టాలు ఎక్కితే మరి ప్రజల దగ్గర పోవాలా పట్టాలు నేరుగా, మరి ప్రజల దగ్గర రాని పథకాలు ఊపిరి వచ్చింది రాకపోతుంది.
రైట్, ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. సర్కారు క్రౌర్యం, ఉక్కు కార్మికుల దీక్షా శిబిరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నేలపైన నిరసనల కొనసాగింపు. సర్కారు ఉక్కు కార్మికులు పాపం వాళ్ళు నిరసన చేస్తుంటే అందులో పోయి కూర్చున్నారు కుర్చీలు వేసుకొని వీళ్ళు పోలీసు వాళ్ళు. అరే కనీసం నిరసన చేసుకునే హక్కనియండి అని చెప్పి వాళ్ళు ఒక టెంట్ వేసుకొని ఏదో నిరసన చేస్తుంటే అందులో పోయి కూర్చొని వాళ్ళ దీక్షా శిబిరాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు కాదు, వందల రోజుల నుంచి దీక్ష. ఆ దీక్షను పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టించుకున్నది లేదు. 2024 జూన్ 12కు ముందు అసలు వాళ్ళ కడుపులో పెట్టి చూసుకుంటాం, ఉక్కును కాపాడుతాం, కార్మికులు కాపాడుతాం అన్నారు. వీళ్ళకి ఎప్పుడైతే సీట్ వచ్చిందో వాళ్ళని మర్చిపోయారు. వీళ్ళకి సీట్ వచ్చింది, కాన్వాయ్ ఇచ్చింది, బొగ్గ కారు వచ్చింది, కథ ఇంకా వాళ్ళతోనే పని అయిపోయా. ఇవాళ వాళ్ళని దలిచిన వాళ్ళు లేడట పాపం. వాళ్ళ పరిస్థితి అయితే అగమ్యగోచరం. ఉద్యమాలు చేస్తారో క్రౌర్యం ప్రదర్శిస్తుంది అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది. ఇంకోటి విషయాలు అందరూ చూద్దాం. రైట్, ఉక్కు ఆందోళన పట్టదా, విశాఖ స్టీల్ ప్లాంట్పై పాలకుల నిర్లక్ష్యం విడాలి. ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ సమస్యలను ప్రధాన దృష్టికి తీసుకొద్దామని పిలుపు. తొలగించిన కార్మికులను విధులోకి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ధర్నాలు. ఉక్కు ఆందోళన పట్టదా అంటే ఇది పట్టడానికి ఆయన చాలా బిజీగా ఉండు. పవన్ కళ్యాణ్ గారు ఒక బిజీలో ఉండు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో బిజీలో ఉండు. వాళ్ళ బిజీలు రకరకాల బిజీలో ఉండరు. పాత కేసులు తిరగడవటం, లేదా పెట్టుబడిదారులను పిలవటం, వాళ్ళకి భూములు ఇవ్వటం, ఈ కథలో ఉన్నాం. మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. ఉక్కు కార్మికులు పట్టదా అంటే పట్టదు. వాళ్ళకి పట్టడానికి ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా ఓట్లు గీట్లు ఉంటే అప్పుడు పట్టిద్ది. ఓట్లు అయిపోయాయి, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ముచ్చటి అయ్యాల మళ్ళీ ఏదో ఇంకొక అబద్ధం ఆడి ఓట్లు ఎంచుకోవచ్చు, అయిపోయాయి. ఏ రాజకీయ నాయకుడు అని ఇదే పరిస్థితి. అధికారం లేనప్పుడు వాళ్ళ కడుపులో పెట్టి చూసుకోవాలి. ఎట్లా ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తారు, మేము అడ్డుకుంటాం, అడ్డం పడతాం అంటారు. అడ్డం లేదు, పొడుగు లేదు, పోయి ఏసీ కార్లలో తిరుగుతారు. ఇది ఉక్కు కార్మికులు. తక్షణమే అన్నదాత సుఖీభావం అమలు చేయాలి. స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధర ఇవ్వాలి. కౌలు రైతుల రక్షణ కోసం నూతన చట్టం. ఏపీ రైతు సంఘము, కౌలు రైతుల సంఘం డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు ఎదుట ధర్నాలు. తక్షణం అన్నదాత సుఖీభావం అమలు చేయాలంటుండు. వాళ్ళు తక్షణం కాదు, ఇంకా డేటే ఫిక్స్ చేయలేదు, కొంచెం సంపద వచ్చాక మేము చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.